శీర్షిక: గ్రామం నుండి విజయం వరకు ఒక చిన్న కుర్రాడి స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. పాత్రలు: రవి, ఒక చిన్న గ్రామానికి చెందిన దృఢ నిశ్చయం మరియు దయగల 10 ఏళ్ల బాలుడు. ఆశ, రవికి తన కలలను నమ్మే తల్లి. మిస్టర్ పటేల్, తెలివైన మరియు ప్రోత్సాహకరమైన గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు. కోచ్ శర్మ, నగరానికి చెందిన అంకిత భావంతో మరియు కఠినమైన సాకర్ కోచ్. రాజు, సాకర్ పట్ల తనకున్న అభిరుచిని పంచుకునే రవికి మంచి స్నేహితుడు. సెట్టింగ్: చుట్టూ పచ్చని పొలాలు మరియు శక్తివంతమైన సమాజంతో కూడిన ఒక చిన్న, సుందరమైన గ్రామం మరియు ప్రతిష్టాత్మక సాకర్ అకాడమీతో సందడిగా ఉండే నగరం. అధ్యాయం 1. డ్రీమ్. రవి ఒక చిన్న గ్రామంలో నివసించాడు. అక్కడ జీవితం చాలా సులభం మరియు ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తెలుసు. సరళత ఉన్నప్పటికీ, రవికి ఒక పెద్ద కల ఉండేది. అతను ప్రొఫెషనల్ సాకర్ ప్లేయర్ కావాలనుకున్నాడు. ప్రతిరోజు సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత, అతను మరియు అతని ప్రాణ స్నేహితుడు రాజు గ్రామ మైదానంలో చేతితో తయారు చేసిన బంతితో సాకర్ ఆడేవారు. రవి తల్లి ఆశ అతన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహించేది. పెద్ద కలలు కనండి రవి, కష్టపడి, అంకిత భావంతో ఉంటే ఏదైనా సాధ్యమే అని ఆమె తరచూ చెబుతుండేది. అధ్యాయం 2. ఛాలెంజ్. వన్ డే, మిస్టర్ పటేల్, గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు సమీపంలోని నగరంలో సాకర్ పోటీని ప్రకటించారు. విజేతకు ప్రతిష్టాత్మకమైన సిటీ సాకర్ అకాడమీలో చేరే అవకాశం లభిస్తుంది. రవి, నువ్వు ప్రవేశించాలి అని రాజు కోరారు. నువ్వు మా గ్రామంలో అత్యుత్తమ ఆటగాడివి, కానీ పోటీ కఠినమైనది మరియు నగర పిల్లలు బాగా శిక్షణ పొందారని తెలిసింది. రవికి ఉద్వేగం, భయాందోళనలు మిళితమై ఉన్నాయి. అధ్యాయం 3. శిక్షణ. రవి తనకు అన్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి శిక్షణ కోసం పాత టైర్లు మరియు చెక్క పోస్టులను తాత్కాలిక శిక్షణ సామాగ్రిగా ఉపయోగించాడు. మిస్టర్ పటేల్ రవి అంకిత భావాన్ని గమనించి సహాయం అందించారు. నేను సాకర్ కోచ్ని కాకపోవచ్చు, కానీ నేను మీకు క్రమశిక్షణ మరియు వ్యూహాన్ని నేర్పించగలను, మిస్టర్ పటేల్ నవ్వుతూ చెప్పాడు. చాప్టర్ 4. ది జర్నీ టు ది సిటీ. పోటీ రోజు వచ్చేసింది. తన తల్లి ఆశీస్సులు మరియు శ్రీ పటేల్ ప్రోత్సాహంతో, రవి రాజుతో కలిసి నగరానికి బయలుదేరాడు. నగరం విశాలంగా మరియు సందడిగా ఉంది. వారి నిశ్శబ్ద గ్రామం నుండి చాలా భిన్నంగా ఉంది. పోటీలో, రవి సరికొత్త యూనిఫామ్లు మరియు వృత్తిపరమైన గేర్తో పిల్లలను చూశాడు. కానీ అతను తన తల్లి మాటలను గుర్తు చేసుకున్నాడు మరియు దృష్టి కేంద్రీకరించాడు. అధ్యాయం 5. పోటీ తీవ్రంగా ఉంది. రవి తన వేగం, చురుకుదనం మరియు వ్యూహాత్మక ఆలోచనలను ప్రదర్శిస్తూ తన హృదయంతో ఆడాడు. అతని పాత బట్టలు మరియు చేతితో తయారు చేసిన బంతి ఉన్నప్పటికీ, అతని నైపుణ్యాలు మెరిశాయి. కోచ్ శర్మ, అకాడమీ కోచ్, ఆకట్టుకున్నాడు. ఆ అబ్బాయికి ఏదో ప్రత్యేకత ఉంది, అతను తన సహాయకుడికి చెప్పాడు. చాప్టర్ 6. ది విక్టరీ. ఆఖరి విజిల్ ఊదినప్పుడు, రవి బృందం గెలిచింది. ప్రేక్షకులు ఆనందించారు మరియు కోచ్ శర్మ రవిని సంప్రదించాడు. రవి, నీలో సహజమైన ప్రతిభ ఉంది. మా అకాడమీలో నీకు చోటు కల్పించాలనుకుంటున్నాను అని కోచ్ శర్మ చెప్పాడు. రవి నమ్మలేకపోయాడు. అతను పెద్దగా నవ్విన రాజు వైపు చూశాడు, ఆపై తిరిగి కోచ్ శర్మ వైపు చూశాడు. ధన్యవాదాలు సార్, నేను కష్టపడి నా గ్రామాన్ని గర్వపడేలా చేస్తాను. అధ్యాయం 7. అకాడమీలో. అకాడమీ లైఫ్ సవాలుగా ఉంది. రవి కఠినమైన శిక్షణా సమావేశాలు మరియు తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నాడు. కానీ అతను తన గ్రామాన్ని లేదా తనను నమ్మిన ప్రజలను ఎన్నటికీ మరచిపోలేదు. గడిచే కొద్దీ, రవి అభివృద్ధి చెందాడు. అతని దృఢ సంకల్పం,
వినయం మరియు కృషి అతని తోటివారిలో గౌరవం మరియు స్నేహాన్ని సంపాదించాయి. అధ్యాయం 8 ది రిటర్న్ అకాడమీలో 1 సంవత్సరం తర్వాత, విశ్రాంతి సమయంలో రవి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామస్తులు ఆయనకు హీరోలా స్వాగతం పలికారు. అతను తన అనుభవాలను పంచుకున్నాడు మరియు ఇతర పిల్లలను వారి కలలను కొనసాగించమని ప్రోత్సహించాడు. గుర్తుంచుకోండి, రవి గుమిగూడిన పిల్లలతో, మీరు ఎక్కడి నుండి వచ్చారన్నది ముఖ్యం కాదు, మీ కలల కోసం మీరు ఎంత కష్టపడతారన్నది ముఖ్యం. అధ్యాయం 9 ఫ్యూచర్ రవి ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. తన గ్రామం యొక్క మద్దతు మరియు అతని స్వంత అచంచలమైన సంకల్పంతో, అతను జాతీయ జట్టులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇది అంత సులభం కాదని అతనికి తెలుసు, కానీ అతను ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే రవి ఒక చిన్న గ్రామం నుండి విజయం అంచుల వరకు స్ఫూర్తిదాయకమైన ప్రయాణం కొనసాగింది. అభిరుచి, కృషి మరియు ప్రియమైన వారి మద్దతుతో కలలు నిజంగా నిజమవుతాయి.